ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం రాసుల వారీగా ఏ రాశి వారు ఏ బీజమంత్రాన్ని జపిస్తే లక్ష్మీ కలుగుతుందో తెలుసుకుంటున్నాం. అష్టమి, చతుర్థి, నవమి, శుక్రవారము, మంగళవారము, పౌర్ణమి, అమావాస్య లక్ష్మీ పూజించే వారికి సకల శుభకార్యాలు సకల కార్యాలు జరుగుతాయి, సాధిస్తారు అని సనత్ కుమారుడు చూడడం జరిగింది. అందులో ఆయన కొన్ని మూల మంత్రాలు చెప్పాడు. అంటే శ్రీశక్తి బీజాలు అంటారు వీటిని. ఎవరైనా సరే 12 రాసుల వారు వారి రాశి ప్రకారం చేసుకోవాలి. మనం ఇప్పుడు ఆల్రెడీ కన్యారాశి వరకు చెప్పుకున్నాం. ఈ వీడియోలో తులారాశి వారు ఏ మంత్ర జపం చేయాలో చెప్తాను. ఓం బ్లూం క్లీం శ్రీం. మరొకసారి చెప్తాను. ఓం బ్లూం క్లీం శ్రీం. ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను. ఎవరైనా సరే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 21 సార్లు కానీ 54 సార్లు కానీ 108 సార్లు కానీ మీరు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ రాశివారు ఈ మంత్రాన్ని జపం చేస్తే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, అనంత ఐశ్వర్యము, సంపద, ధనవర్షం కురుస్తుంది. ఇక్కడ అనుమానం ఉంటుంది, బీజమంత్రం కదా చేయవచ్చా చేయకూడదా అని. సనత్ కుమార్ చెప్పింది ఏంటంటే, ఇది ఎవరైతే రాశివారు ఉన్నారో వారు ఈ మంత్రాన్ని వారి జీవితకాలం చేస్తూ ఉంటే లక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షం కలుగుతుందని చెప్పారు. నెక్స్ట్ వీడియోలో మీకు వృశ్చిక రాశి గురించి చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.